కేబినెట్ భేటీ కీలక సమావేశం కానుంది. వచ్చే నెల 1 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులపై చర్చించనుంది. ఆన్లైన్ ఇసుక విధానం విషయంలో మరింత సాంకేతికపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కూటమి ప్రభుత్వానికి వచ్చే నెల 20తో 100 రోజులు పూర్తి కావస్తోంది. దీంతో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ కాబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపు ఏపీ కేబినెట్ చూస్తే కీలక భేటీ కాబోతుందన్నట్లుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధురి. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ లో మంత్రి మండలి సభ్యులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా రేపు జరిగే కేబినెట్ భేటీలో యాక్చువల్ చెప్పాలంటే 27వ తేదీ మొదట నిర్వహించాలని చెప్పేసి భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది కేబినెట్ భేటీ. ఇది భేటీలో ప్రధానంగా చూసుకుంటే త్వరలో అంటే అక్టోబర్ నెలాఖరు కావచ్చు, లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో కావచ్చు రాష్ట్ర ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశంలో 2024-25 సంబంధించి కూడా ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ పైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. గతంలోనే నిర్వహించాలని చెప్పి భావించిన కొన్ని కారణాల రీత్యా సాంకేతిక కారణాలతో కూడా ఈ రెవెన్యూ సదస్సును వాయిదా వేసింది ప్రభుత్వము. అయితే ఈ కేబినెట్ భేటీలో రెవెన్యూ సదస్సు పైన పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా ప్రజలు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ప్రజలు ఎదుర్కొనే రెవెన్యూ అంటే భూమికి సంబంధించిన సమస్యలపైన కూడా ఈ రెవెన్యూ సదస్సులో చర్చించే విధంగా కూడా విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారులకు ఎన్నికల హామీల భాగంగా ఇసుక విధానం పైన కూడా ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే ఇసుక విధానంలో ఇంకా కొన్ని సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజలకు ఇంకా ఈజీగా ఇసుక ఇంటికి చేరవేరేలా కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఇసుక విధానం పైన కూడా ఏమున్నాయి లోటుపాట్ల పైన కూడా కేబినెట్ లో నిర్ణయించి ఒక సాంకేతిక విధంగా కూడా ఉండాలనే విధంగా కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, వివిధ అంశాలపైన అంటే వివిధ సంస్థలకు భూములు కేటాయింపు పైన కూడా కావచ్చు, అలాగే నీతి ఆయోగ్ సమావేశాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం నెక్స్ట్ మంత్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతుంది. దానిని కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు జరిగే కేబినెట్ లో పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.